ప్రొఫెసర్ కోదండరాంకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడానికి బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ హరీష్ రావు కవిత జీర్ణించుకోలేకపోతున్నారని కాంగ్రెస్ దళిత రాష్ట్ర కన్వీనర్ హెచ్ఆర్ మోహన్ అన్నారు. హైదరాబాద్ నాచారంలో నూతనంగా దళిత కన్వీనర్ నియమితులైన సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యమ నాయకుడు ప్రొఫెసర్ కోదండరాంను కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవిస్తే దాన్ని బీఆర్ఎస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకొని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ అన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని ఎద్దేవా చేశారు. ఈరోజు అంబేద్కర్ గారికి, మహనీయుడైన అంబేద్కర్ గారికి, రాజ్యాంగ పితామహుడు వారికి ఈరోజు గజమాల వేసి వారికి పూలమాల వేసి సత్కరించడం జరిగింది. సందర్భం ఏంటంటే ఈరోజు నాకు రేవంత్ రెడ్డి అన్న గారి బ్లెస్సింగ్స్ తోటి ఉప్పల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ పరమేశ్వర్ రెడ్డి అన్న గారి వారి సపోర్ట్ తోటి ప్రీతమన్న గారి చేతిలో రాష్ట్ర దళిత కాంగ్రెస్ పార్టీ కన్వీనర్గా, రాష్ట్ర కన్వీనర్గా నాకు పదవి రావడం, వీరందరి సహసహకారాలతో పాటు నాచారం కాంగ్రెస్కి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు